ఎందుకురా నీ జన్మ? ఒకసారి శివ అనలేవా, నారాయణ అనలేవా? ఎందుకురా? వాడికి పాపం ఒకడు పుణ్యాత్ముడు ఉన్నాడట. ఎప్పుడు ఒక పుణ్య పదము పలికి ఎరుగడు వాడు. వాడి జన్మలో ఓ నార తెచ్చి చూపించాడు చివరి ఘట్టంలో. నారా అని అంటే ఎణ అనకపోయినా సగం అక్షరాలన్నా అంటే వీడికి పుణ్యలోకాల్లోకి వేసేద్దామని భగవంతుడి పాపం కాచుకున్నాడు. తెచ్చి నార చూపించారంట. ఏమిరా పీచు తెచ్చావే అన్నాడట వాడు పుణ్యాత్ముడు. అంటే వాడికి అట్లా పొరపాటున కూడా 2 అక్షరాలు కూడా వాడి నోటన పలికదు, అంత పుణ్యాత్ముడు. అంటే ఇట్లాగే ఉంటుంది లోకము. ఎందుకంటే వాడికి వేదము లేదు, ధర్మము లేదు, హైందవ ధర్మము లేదు, ఏమీ లేదు. నేను బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని నీ కర్మేమిరా? అసలు బొట్టు పెట్టుకుంటే మనిషి సుందరము, సౌందర్యము, గాజులు వేసుకుంటే మంగళము. అమంగళమైన జన్మలకు పరిగెడతారేమిరా? నీకేమి కర్మ? ఈ దేశంలో పుట్టావు నువ్వు,